జోకు, ఈ చొక్కా ఉతికేసి మంచిగా ఇస్త్రీ కూడా చేయి, సరేనా? ఆగు. ఇక్కడ ఉచితంగా ఎవరు బట్టలు శుభ్రం చేయరు. ఈయన నాకు చెప్పాడు పక్కింటి పేరుతో ఉచితంగా చాలా పని చేయించుకుంటున్నావని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పులియాని కాదు, నూతన్ని. అయితే చాకలి నూతనని పూర్తి పేరు చెప్పు. నిజమే కదా జోకు బాబాయ్, ఒకవేళ ఈ పనంతా చాకలి చేసేదే అయితే ఒకసారి తనని చెప్పనివ్వండి. ఆవిడ నూతన్ చాకలి అని. అయితే అలా అనడంలో ఇబ్బంది ఏముందని అసలు? ఏమంటావు నువ్వు? చెప్పు. అందరి ముందు చెప్పు తను చాకలైపోయిందని. లేదంటే మేమంతా అనుకుంటాం ఈమెలో పెద్ద జాతి దాన్నన్న అహం ఇప్పటికీ ఉందని. మాట్లాడివే, చెప్పు. చెప్పు. చూడు ముసలి, కాసేపటి క్రితం ఏం చేశానో గుర్తుందిగా? ఈసారి చెయ్యి పీకేసి పారేస్తాను. దలియమ్మ, ఆగు జోకు. నేను తలుచుకుంటే నిన్నప్పుడే కొట్టుండేదాన్ని. కానీ నాది తప్పు లేదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగచాటుగా కొట్టడం ఎందుకు? నీది తప్పు. అందుకే ఎవరికి తెలియకుండా దొంగచాటుగా నువ్వు నా చెయ్యి మెలిపెట్టావు. దలియమ్మ, నువ్వు నీ హద్దుల్లో ఉండు. నువ్వు నన్నే చెంపదెబ్బ కొడతావా? ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఆవిడ నాకు అమ్మ లాంటిది. అమ్మ అంటే తల్లి అని తెలుసా? నేనుండగా తన మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. వదులు, నన్ను వదులు, వదులు. రమా, పరాయి వాళ్ల గొడవల్లో తలదూర్చాల్సిన అవసరం ఏమీ లేదు. లోపలికి పద. దలియమ్మ పరాయిది కాదు. ఈమె దలియమ్మ మీద దౌర్జన్యం చేస్తే నేను తనను వదిలిపెట్టను. నీ నోరి మధ్య బాగా లేస్తుందేంట్రమ్మా? నేను తనకు ఎలా అయితే అమ్మనో అలాగే తను నాకు కూతురు అవుతుంది. నా కళ్ళెదురుగా చెయ్యెత్తద్దు జిజాబాయి. దాదాపు మగాళ్లు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వరు. కానీ ఒక ఆడదాని వయ్యుండి ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. మీరన్నది నిజమే. నేను కాలేజ్కి వెళ్తాను, పార్కుకి కూడా వెళ్తాను. కానీ మిలిటరీకి వెళ్ళి మాత్రం ఉద్యోగం చెయ్యను. ఇంతకీ నువ్వెందుకు చెయ్యవు? అవును భీమ్, ఒకవేళ ఉద్యోగం దొరుకుతుంటే మంచిదే కదా. నువ్వు చనిపోయేది దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం. నువ్వు చనిపోతే నేనొస్తాను, ఆ తర్వాత అతను వస్తాడు. ఇక ఈ పోరాటం అలాగే సాగుతూ ఉంటుంది. ఇలాగే ఒకరోజు మనకు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం లభిస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్. లేదు, నాకు మిలిటరీలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నేను చదువుకొని ఎలాంటి మార్గం ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నానంటే, ఆ మార్గంలో నడిస్తే మనం ఎక్కడికి చేరుకుంటామంటే అక్కడ మన జాతి వాళ్ళందరి దుఃఖాలు అంతమైపోతాయి. మళ్ళీ అవే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు భీమ్. ఆంగ్లేయుల మిలిటరీలో మీ నాన్న కూడా ఉద్యోగం చేశారు కదా? చేశాను. కానీ భీమ్ ఇంకొకటి చెయ్యాలనుకుంటున్నాడు. ఇందులో ఎవరికైనా ఏ ఇబ్బంది అన్న ఉందా?
భీమ్ తన చదువుని పూర్తి చేస్తాడు, అలాగే బారిస్టర్ అవుతాడు, అంతే. చిన్నప్పటి నుంచి భీమ్ కన్న కల కూడా ఇదే, అలాగే మా అందరి కల కూడా. అయినట్టే, తినడానికి తిండి లేదు కాని మీసాలకు సంపెంగ నూనె అని. ఇక నేను కుటుంబం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఇక మీకు భీమ్ కళ గురించి పట్టిందా? ఎందుకంటే భీమ్ కళలో కేవలం కుటుంబం కాదు, నిజానికి మొత్తం సమాజం ఉంది. దాని భవిష్యత్తు గురించి బెంగ ఉంది, దాని సమస్యల గురించి బెంగ ఉంది. అవును, నేను కూడా చదువుకుని దేశం అలాగే సమాజానికి సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఇక అది చదువుకుంటే మాత్రమే చేయడం జరుగుతుంది, ఆంగ్లేయులు సైన్యంలో చేరటం వల్ల కాదు. దేశానికి సేవ నేను చదువుకుని అలాగే బ్యారిస్టర్ నయ్యే చేస్తాను. ఇదిగోండి, పాయసం తినండి. తీసుకోండి, దలియమ్మ చేసింది. ఆవిడేం చెప్పిందో తెలుసా? మీకు కూడా ఒక గిన్నె ఇవ్వమంది. వెళ్దాం. ఈ రోజు కొంచెం దూరంగా వెళ్లి పని వెతుక్కుందాం, ఎందుకంటే చుట్టుపక్కల ఎలాంటి పని దొరకడం లేదు. ఏం పర్లేదు రామ్జీ, ఇంతకు ముందు కూడా మనకి పని వెతుక్కోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ మనం పదే పదే ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కడొక్కడ పని దొరికేది కదా. ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నం చేద్దాం, ఎక్కడొక్కడ దొరుకుతుందిలే. పద. నానా, నాకు దొరికితే నేను ఉద్యోగం చేసుకోవాలా? నాన్న, సైన్యంలో చేరాలనుకుంటున్నాను. భీమ్ ఎలాగో వెళ్ళలేడు, మరి నేను వెళ్ళనా? భీమ్ అంతగా చదువుకోలేదు, కానీ సైన్యంలో నాకు తగ్గ పని ఏదో ఒకటి ఉంటుంది కదా. అలాగే ఇంటికి డబ్బులు కూడా పంపిస్తాను నాన్న. నిన్న భీమ్ ఏం చెప్పాడో, ఆ తర్వాత కూడా నీకు సైన్యంలో ఉద్యోగం చేయడం సరైనది అనిపిస్తుందా? అవును, అనిపిస్తుంది. అది మీ ఇద్దరి అభిప్రాయం నాన్న, నాకు భిన్నంగా ఉండొచ్చు. మీరు ఆయనకు అనుమతిస్తే ఆయన వెళ్తాడు. ఏం చెప్పారంటే నాన్న అనుమతి ఇవ్వనంత వరకు నేను వెళ్ళనని. నాన్న, నేను వెళ్ళనా? వద్దు ఆనందన్నయ్య, మీరు సైన్యంలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అసలు ఎప్పుడు నువ్వు చెప్పిందే ఒప్పని ఎందుకు అనిపిస్తుంది నీకు? ఎందుకంటే నేను చెప్పింది ఒప్పే ఆనందన్నయ్య. ఆంగ్లేయులు వెళ్లిన తర్వాత మనం ఇంకొక పోరాటం చేయాల్సి ఉంటుంది, మన వాళ్లతోనే. కానీ మన వాళ్లతోనే చేసే ఆ అంతిమ పోరాటానికి ముందు ఆంగ్లేయులు కూడా ఈ దేశంలోంచి తిరిగి వెళ్లడం కూడా ముఖ్యమే కదా. అలాగే ఆనంద్ బావా, ఆ ఉద్యోగం ఒక్కటే లేదు. రమ్మా, నువ్విక్కడ ఉపన్యాసాలు ఇవ్వకు. నోరు మూసుకుని నిలబడు, లేదంటే వెళ్ళిపో. లక్ష్మి, మాట్లాడడానికి ఇదేం పద్ధతి? నన్ను క్షమించండి మావయ్య, కానీ ఇందాకే భీమ్రావు చెప్పాడు కదా పోరాటం గురించి. అది సరే, కానీ ఇంట్లోకి డబ్బులు రావడం కూడా ముఖ్యమే కదా. ఈయన సంపాదించాల్సిన అవసరం లేదా? అది అవసరమే వదినా. నాన్న, మీరు జవాబు ఇవ్వండి. నేను వెళ్ళనా వద్దా? నందని వెళ్లకుండా ఎందుకు ఆపలేదు? సైన్యంలో చేరడం కోసం వెళ్లిపోయాడా? ఇంకేం చెయ్యాలత్తయ్య, ఆయనకిక పని ఎక్కడ దొరుకుతుందని. సైన్య ఉద్యోగంలో చాలా ప్రమాదం ఉంటుంది లక్ష్మి. కొందరి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. జీజాబాయ్, భీమ్ని పంపించాలనుకున్నావు. నీ దృష్టిలో వాడి ప్రాణాలకు విలువ లేదా?
భీమ్ చదువుకున్నవాడు వదినా. తనకు దొరికినా కూడా ఆఫీసర్ చేసే ఉద్యోగం దొరికేది. ఆనంద్ అంతగా చదువుకోలేదు కూడా. తను యుద్ధాలే చేయాల్సి ఉంటుంది. ఇక ఏం జరిగితే అదే జరగని. అయినా ఆయనకు నచ్చ చెప్పే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ పని అలా చెయ్యొద్దు, వీళ్ళ దగ్గర ఇది దాచొద్దు అలా అంటే మావయ్య ఇంకా భీమరావు లాగే ఈయన కూడా తిరుగుతూనే ఉండాలా? కనీసం ఇందులో రిటైర్ అయిన తర్వాత ఇందులో పెన్షన్ అయినా వస్తూ ఉంటుంది. నీకు అర్థం కావడం లేదు లక్ష్మి. జీజాబాయ్, ఆనందంగా ఉంది. భీమ్ కోసం కాకపోయినా కనీసం ఆనంద్ కోసమైనా నీ మనసులో బాధ ఇంకా సానుభూతి ఉంది. ఈ ఇంట్లో ప్రతి వ్యక్తి మీద నా మనసులో సానుభూతి ఉంది వదినా. చివరికి రమ్మ మీద కూడా ఉంది. ఒకవేళ ఎవరి మీదైనా లేదంటే అది కేవలం భీమ్ మీదనే. నూతన్, ఏయ్ చూడు, ఏడవద్దు. నాకు మీతో మాట్లాడాలని లేదు. మీరే పులియా ముందు నన్ను తిట్టారు. ఇక నాకు పరవే ఉంటుంది. కానీ నువ్వు పూర్తిగా కొత్త చొక్కాని కాల్ చేసావు, అందుకే నాకు కోపం వచ్చింది. అంటే కోపం వస్తే నన్ను తిడతావా? ఈ రోజు కోపం వస్తే తిట్టారు, రేపు కోపం వస్తే నన్ను కొడతారా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కొట్టగలనా చెప్పు? నన్ను మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? చూడు, నమ్మకం ఉంచు. ఇలా ఇంకెప్పుడు చెయ్యను. సరే అయితే వెళ్ళియో పులియాకి చెప్పండి తను అక్కడి నుంచి వెళ్లిపోమని. తన ముందు నాకెంత అవమానం జరిగిందో ఆ లెక్క అప్పుడే సమానం అవుతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తనకు వెళ్ళిపోమని ఎలా చెప్పాలి? అయితే నేను వెళ్ళిపోనా? సరే నేనే వెళ్ళిపోతాను. ఆగు నూతన్, నేనలా ఎప్పుడన్నాను? మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండలేము. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి. దేనికైనా హద్దుండాలి. హఠాత్తుగా నేను వెళ్లి తనకి ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని ఎలా చెప్పాలి? అయితే హఠాత్తుగా చెప్పకు. వెనక ముందు ఆలోచించి అప్పుడు వెళ్లి చెప్పు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ రేపు నాకు ఇక్కడ పూలియా కనిపించడానికి వీల్లేదు. భీమరావ్ దేశద్రోహి, 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 భీమరావ్ దేశద్రోహి. ఆగండి ఆగండి, కొంచెం శాంతించండి. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావటం లేదు. దేశద్రోహినా? అది నేనా? నేనెప్పుడు ఎలాంటి వాళ్లకు తోడుగా నిలబడతానంటే న్యాయం కోసం పోరాడే వాళ్లకు, అలాగే నిజాయితీతో పోరాడే వాళ్లకు. మా స్నేహితుడు ఒకడు ప్రభాకర్, తను నీతో పాటు జైల్లో బందీగా ఉన్నాడు. తనే మాకు చెప్పాడు మేము చేసే ఈ పోరాటంలో నీ మనసులో గౌరవం ఉంది అని. ఉంది. ఇప్పుడు కూడా నా మనసులో మీరు చేసే పోరాటం మీద గౌరవం ఉంది. అలాగే మా స్నేహితుడు మేము నీ ఎంటరాని సమస్యను విప్లవకారుల సంఘాల మధ్య చర్చించాలని చెప్పాడు. నేను చెప్పడం వల్ల ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ ప్రయత్నం చేస్తాను. జీవితంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకి నేను చెప్తాను, స్వతంత్రం కావాలంటే మనం ఎవరికైతే ఉండడానికి చోటు ఇవ్వడం లేదో వాళ్ళ కోసం కూడా కొంచెం పోరాడడం మంచిదని. కానీ నువ్వు మీ అన్నయ్యను సైన్యంలో చేర్పించావు, ఎందుకో? ఈయన నేర్పించలేదు, ఈయన నచ్చి చెప్పారు, కానీ ఆయనే వినలేదు. ఎవరు వింటారు? భీమరావు గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. ఒకవేళ తన ఇంట్లో మా దృష్టిలో దేశద్రోహి ఉన్నాడంటే భీమరావు కూడా దేశద్రోహే. మేం తిరిగి తిరిగి అందరితో భీమరావు స్వాతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు తోడుగా ఉన్నాడని చెప్తాం. భీమరావు పేరు స్వాతంత్ర చరిత్రలో నల్లటి అక్షరాలతో రాయడం జరుగుతుంది. మీరలా అనకండి. నేను కూడా నా దేశ స్వాతంత్ర్యాన్ని ఆశిస్తున్నాను. నేను మీ అందరికీ తోడుగా ఉన్నాను. అందుకు సాక్ష్యం నేనే. నా కొడుకు భీమ్ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయంలో భాగస్వామి కాదు. మీరు తన తండ్రి కదా, మీరు కూడా ఆపలేదా? వీళ్ళంతా దేశద్రోహులే. పదండి పదండి. అసలు మీరేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, మీరిక్కడేం చేస్తున్నారు? అలా రాయకండి. మీరు గోడల మీద ఏం రాస్తున్నారు? ఇంత భీమరావు మధ్యలోకి రావద్దు.
వెళ్ళి నీళ్లు తీసుకురారామా. ఇవన్నీ చెరిపేద్దాం. చెరిపేయద్దు భీమ్, ఉండనివ్వు. ఆనందం రానివ్వు, అలాగే వాణ్ణి రాసిందంతా చూడనివ్వు. మీ కూడా గొడవ పడ్డం మానేస్తుంది. ఏంటి ఆనంద్? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చాలా సంతోషంగా కనిపిస్తున్నావే, ఏమైంది? ఉద్యోగం ఏమైనా దొరికిందా? అవును, దొరికింది. అవునా? అందుకే రామ్జీ అక్కడ మిఠాయిలు పంచి పెడుతున్నాడు. మిఠాయిలు పంచుతున్నాడా? అవును, మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలో చేరిపోతే అది సంతోషించాల్సిందే కదా. కానీ ఆయన నన్ను వ్యతిరేకించారు కదా. అలాని ఎవరన్నారు? భీమ్ ఇంకా రామ్జీ ఇద్దరు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే సంతోషంతో పిచ్చి వాళ్ళైపోతారేమో అన్నంత. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని చూసుకో. వెళ్ళు వెళ్ళు. ఆనంద్, నా సిఫారసుతోనే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మలా మారిపోయావు. ఇప్పుడు మొదలవుతుంది రాద్ధాంతం. నీ సొంత ఇంట్లో, అలాగే వీధిలో. ఆనంద్, మిలిటరీలో ఉద్యోగంలో చేరిన తర్వాత నువ్వు ఈ ఇంట్లోంచి వేరుపడాలి. నాన్నా, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు చేసిన పనికి అందరికీ శిక్ష పడుతుంది. అసలు మీరేమంటున్నారు? భీమ్రా, మీరు ఊరుకోండి. మామయ్య చెప్పాడంటే ఒప్పే అయి ఉంటుంది. లేదు, ఆనంద్ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. నాన్న, ఎల్లుండి మొదటిసారి మిలిటరీ యూనిఫామ్ వేసుకుని ఉద్యోగానికి వెళ్ళాలి. సామాన్ కూడా తీసుకుని వెళ్తాను. ఒకవేళ ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మీ ఎదురుగానే ఉన్నాను. ఆనంద్ వెళ్లిపోతే ఆనంద్కి ఏ జీతం దొరుకుతుందో అది కూడా నాకు దక్కదు. ఆనంద్ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్లడం లేదు. ఈ ఇంట్లో నాకు కూడా ఏదో ఒక మూల ఉంటుంది కదా. ఆ మూలలోనే లక్ష్మి ఇంకా ఆనంద్ ఉంటారులే. ఎందుకు ఎందుకు ఆనంద్ జీతం మొత్తం నీ చేతికి వస్తుంది? అందుకేనా? వదినా, మీరు ఈ విషయంలో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఈ విషయంలో అసలు ఎవరూ మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే మీరాతో మాట్లాడే పద్ధతి నేర్చుకో. ప్రశాంతంగా తిండి తిను. భీమ్ గురించి తప్ప ఇంకే విషయం గురించైనా మీరు మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడతాను కదా, కూర మసాలా ఎక్కువైందని. చూస్తుంటే ఈ రోజు కూరలో కారం కొంచెం ఎక్కువ వేశారని, లేదా వండిన వాళ్ళ స్వభావం చాలా కఠినంగా ఉందని. ఇంకా ఏమైనా చెప్పాలా? కొంచెం శాంతి కావాలి, అంతే. ఒకవేళ నువ్వు నిజంగానే దేశద్రోహివి కాకుంటే మేము నిజంగానే నమ్మాలి అంటే ఆనంద్ మిలిటరీలో చేరడం నీకు ఏమాత్రం ఇష్టం లేదు అని నువ్వు వచ్చి విప్లవకారుడిలాగా మారిపో. బహుశా ఆ ఖాళీ మైదానం ఇదే అయ్యుంటుంది. కానీ ఇంత నిర్మానుష్య ప్రదేశానికి నన్నెందుకు రమ్మన్నారు? అభినందనలు భీమరావు, నువ్వు మా ప్రస్తావనను అంగీకరించినందుకు. నేను ఎవరూ కూడా దేశద్రోహి అనరు. అలాగే నువ్వు ఆందోళన కూడా పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళకో అలాగే నీ పరిచయస్తులకో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని. చూడండి, నేను చాలా ఆలోచించాను. మీరందరూ చాలా మంచి పని చేస్తున్నారు. మీ పోరాటం కూడా చాలా గొప్పది. నన్ను దేశద్రోహి అనకుండా ఉండటానికి ఒకవేళ ఇది ఒకటే మంచి మార్గం అయితే మీరు నన్ను
క్షమించండి, నేను ఈ పద్ధతికి అంగీకరించను. నేను మీ అందరితో చేతులు కలపలేను. తర్వాత కావాలంటే మీరు నా విషయంలో అలాగే నా కుటుంబ విషయంలో ఏం చేసినా సరే నేను వాటన్నింటితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మా విప్లవం కోసం నువ్వు ఆహుతి కావాల్సి ఉంటుంది. ఏక రక్తం చెందుకుంటే అది విప్లవమే కాదు. అంటే మీరు అసలు ఏం చేస్తున్నారు? వదలండి, నన్ను వదలండి. త్వరగా. వద్దు వద్దు, అసలు మీరెందుకిలా చేస్తున్నారు? మీరందరూ నిజమైన యోధులు కదా. నన్ను అకారణంగా చంపేసి మీరు చేస్తున్న స్వాతంత్ర పోరాటానికి కళంకం ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? మూర్ఖపు భీమ్రావ్, వీళ్ళందరూ నిజమైన విప్లవకారులు కాదు, కేవలం నిన్ను చంపడానికి విప్లవకారులా మారిపోయారు. నన్ను వదిలిపెట్టండి. భీమ్రావ్, నీ దేశద్రోహానికి ఇప్పుడు శిక్ష పడుతుంది. ఇక ఈ శిక్షలో పోగొట్టుకునేవి నీ ప్రాణాలు. ఏయ్, इंकिलाब जिंदाबाद, 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 इंकिलाब जिंदाबाद. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? రమా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? రండి, త్వరగా త్వరగా రండి. మనకు వీటన్నిటితో ఎలాంటి సంబంధం లేదు. అత్తయ్య, మనం వాళ్ళకు స్పష్టంగా చెప్దాం, మనకు వీళ్ళందరితో ఎలాంటి సంబంధం లేదని. వదినా, మీరేం ఆందోళన పడకండి. ఎవరికీ ఏమీ కాదు. మీరు పదండి. మీరు ఇక్కడికి చేరుకోకుండా ఉండడానికి ఏదో ఒక మార్గం ఆలోచించండి. మేము చేరుకున్నాం. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు విప్లవకారులు. అలాగే వీళ్ళంతా విప్లవకారులకు సహాయం చేసిన వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేయండి. అందరినీ అరెస్ట్ చేయండి. మీరేం చేస్తున్నారు? అందరూ దూరంగా వెళ్ళండి, దగ్గరికి రావద్దు. అప్పటి నుంచి వీళ్ళందరూ చట్టం గొప్పదని వాగుతూనే ఉన్నారు. నేను ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను, మీ అందరి ఉపన్యాసాలు వినడానికి కాదు. ఇప్పుడు నాకు నయమైపోయింది. ఇక నువ్వే నన్ను బయటికి తీసుకెళ్లాలి. నానా, ఒకవేళ ఎవరైనా తెలివితేటలు చూపించడానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణంగా వీడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు. నా భర్తను వదిలేయండి. నోర్మోయ్, మీరందరూ మా శ్రేయోభిలాషణని మేము అనుకున్నాం, కానీ కాదు. పోలీసులు వస్తారని కబురు అందింది, కానీ మీరందరూ మమ్మల్ని పారిపోనివ్వట్లేదు. ఎందుకో? మీరనుకుంటున్నారు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని. ఇక రామ్జీ, నీకు మిలిటరీ మీద ఉన్న భక్తి బాగా చూపించావు కదా. దీనికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను రామ్జీ, దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. పదండి మిత్రులారా. నా భర్తను వదిలేండి, వదిలేండి నా భర్తను. మీరందరూ ఇన్స్పెక్టర్ సహాయం చేశారు కదా. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారిని భీమ్ని కాపాడమని చెప్పు. అందరూ దూరంగా జరగండి. రామ్జీ, దూరంగా జరుగు, లేదంటే ఇప్పుడు వీడి గొంతు కోసేస్తాను. పదండి నాన్న, పదండి పదండి మిత్రులారా. అయ్యో, నన్ను వదిలిపెట్టండి. నువ్వే నన్ను బయటికి తీసుకెళ్తావు. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మనం ఇక్కడికి దేనికోసం వచ్చాం? మీ కళ్ళెదురుగానే వాడు భీమ్రావును తీసుకెళ్లాడు. కనీసం మీరు రామ్జీ, పురంజన్, మంగేష్ వీళ్ళు ముగ్గురు ఇక్కడున్నారు. వీళ్ళనైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఎలా? ఎలాంటి ఆధారాలు? ఎలాంటి సాక్ష్యం లేదు. ఎలా అరెస్ట్ చేయాలి? స్పష్టంగా కనిపిస్తుంది. వాడు కత్తితో వీళ్ళని బెదిరించి తనకు వైద్యం చేయించుకున్నాడు. వాడు స్పష్టంగా చెప్పాడు, ఇందులో రామ్జీ ఇంకా భీమ్
తప్పేమీ లేదని. ఏ ఆధారంతో అరెస్ట్ చేయాలి? పురంజన్ అన్న, నేను పులియ గారిని చాలా గౌరవిస్తున్నాను. కానీ ఆమెతో కలిసి బతకాలనుకోవడం లేదు పురంజన్. పులియ గారు ఏడ్చినప్పుడు నా మనసు కనిపిస్తుంది నేనే ఆవిడ కన్నీళ్లు తుడవాలని. అలాగే తను పస్తులు ఉంటుంది కదా, నేనే ఆమెకు భోజనం తినిపించాలనిపిస్తుంది. ఇక్కడే పడుకో. ఇలా చూడు, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాకు ఉన్న బంధం తెగిపోయిందనుకో. ఒకవేళ నువ్వు వెళ్లకుంటే పొద్దున్నే సామాను తీసి బయట పారేస్తాను. మంగేష్, నువ్వు చాలా మంచి వ్యక్తివి. పులియ గారు, ఇవన్నీ వదిలేయండి. నా భార్య ఎప్పుడు అంటుండేది నువ్వు వంట బాగా చేస్తావని. ఎలా వండానో మీరు కూడా తిని చెప్పండి. రండి. మంగేష్, నువ్వు తన మీద ఎంత సానుభూతి చూపిస్తున్నావో నాకన్నీ తెలుసు. ఇదంతా ఎందుకు చేస్తున్నావో. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. చూడు జోకు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు వెళ్ళి భోజనం చేయి, అలాగే నన్ను కూడా చేయని. ఎందుకు వెళ్ళాలి? తను ఎలాగో సిగ్గు వదిలేసింది కదా. అవును, మేము సిగ్గులేని వాళ్ళమే. నన్ను గౌరవించేవాడు, నా గురించి బెంగపడేవాడు కేవలం మంగేష్ ఒక్కడే లేడు. నేను కూడా మంగేష్ ను అంతే గౌరవిస్తున్నాను, అంతే బెంగపడుతున్నాను కూడా. చాలా సరిపోయిందా? ఇదే వినాలనుకుంటున్నావు కదా, విన్నావుగా. ఇక వెళ్ళిక్కడి నుంచి. కావాలంటే నువ్వు ఎంత తిప్పి తిప్పి చెప్పినా కూడా నాకు మొత్తం తెలుసులే. నీకు తనకు మధ్య ఏం వ్యవహారం సాగుతుందో. నేను చెప్పేదాన్ని కదా, నీ ఈ భార్య చరిత్ర మంచిది కాదు అని. అదిప్పుడు ఈమె తన నోటితోనే చెప్పింది. అవును, నా చరిత్ర మంచిది కాదు. ఏం చేయాలి చెప్పు చెప్పు. కావాలంటే ఇక్కడున్న వాళ్ళందరినీ పిలిచి అందరి ముందు చెప్పమంటావా? అవును, నాకు మంగేష్ గురించి బెంగుంది. చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేను నీ ప్రాణాలు తీసేస్తాను. మీరెంత అందంగా కనిపిస్తున్నారో. నిజం చెప్పనా, మన పెళ్లి రోజున ఎలా అయితే కనిపించారో అలాగే కనిపిస్తున్నారు ఈరోజు. ఇక వెళ్ళనా, లేదంటే ఆలస్యం అయిపోతుంది. అలాగే. నేను ఆనంద్ అన్నయ్యను ఆపలేకపోయాను రమా. ఏంటి ఆనంద్? అభినందనలు. నోరు తీపి చేసావా లేదా? ఏం పర్వాలేదు, నీ శ్రేయభిలాషి నేనున్నాను కదా. ఇదిగో చూడు, మిఠాయిలు తీసుకొచ్చాను. ఏంటంటే జాతిలో కాకపోయినా సరే కానీ ప్రభుత్వం దృష్టిలో నువ్వు నా దరిదాపుల్లోకి వచ్చేసావు. అని పంచండి, 2 లడ్డూలు ఇవ్వండి. ఎందుకులేండి. ధన్యవాదాలు జోషి గారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అభినందనలు చెప్పడం కోసం వచ్చారు. కానీ మీ మిఠాయిలున్నాయి కదా, అవి నేను తినలేను. మీ స్వభావంలాగా అవి కూడా చాలా చేదుగా అనిపిస్తాయి. అలాగే నాకు తెలిసి మీ మనసులో కేవలం హీన భావన, ద్వేషం, అలాగే మా మీద అసహ్యం నిండిపోయిందని. అయినా మీకు ఏమనిపిస్తుంది నాకు అర్థం కావడం లేదనా?
ఈ మిఠాయి మీరు నాకు ఎందుకు తినిపిస్తున్నారంటే నా తమ్ముడిని వెక్కిరించడానికి. ఇలా చూడండి, ఒక మంచి వ్యక్తి ఒకరి సంతోషంలో సంతోషాన్ని పంచుకుంటే అది కూడా వీళ్ళకు సరైంది అనిపించడం లేదు. ఏం పర్వాలేదు, నేను ఈ మిఠాయిలను నువ్వు మిలిటరీలో చేరిన సందర్భంగా పంచి పెడతాను, ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను. హిదేష్, పంచండి. భీమ్రావ్, 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 నువ్వు నాతో పాటు పద. ఎక్కడికి? నువ్వు దేశానికి సేవ చేస్తానని విప్లవకారుడికి మాటిచ్చావు కదా. నిన్న రాత్రి అతన్ని ఆంగ్లేయుల సైన్యం చుట్టుముట్టి చంపేసింది. ఏంటి? త్వరగా పదండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఆంగ్లేయుల ప్రభుత్వానికి నా భర్తను చంపితే సంతృప్తి కలగలేదా? ఇప్పుడు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా? వెళ్ళిక్కడి నుంచి. మా నాన్నని మీరే కాల్చి చంపారు కదా? చెప్పు, మా నాన్నని మీరే చంపారు కదా? మీరే కాల్చి చంపారు కదా? చెప్పండి, చెప్పు. అతను వదిలే బాబు, వదిలే. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాగే మా వాళ్ళందరినీ చంపేయి. శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. తన మరణం కూడా తన జీవితం అంత మహత్తరమైనదే. మరణం తర్వాత కూడా ఒకవేళ తన భావాల వల్ల సమాజం ఇంకా మానవత్వం అభివృద్ధి చెందుతూ ఉంటే అతని జీవితం సఫలమైనట్టే. మనిషి చనిపోవచ్చు, కాని తన భావాలు కాదు. ఇక ఇవన్నీ అలాంటి వాళ్లలోనే ఉండేవి. భయం, హింసతో మీరు శాశ్వతంగా విజేత కాలేరు. ఒకవేళ ఆంగ్లేయులకు అనిపిస్తుంటే వాళ్ళు ఈ విధంగా భయపెట్టి ఈ దేశం మీద ఎల్లప్పుడూ పెత్తనం చేయగలమని, అయితే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. శాశ్వతమైనది అహింస, ప్రేమ. ఇక ఎవరి మనసులో ప్రేముందో తనే అమరుడు, తనే విజేత, తనే బలవంతుడు. అలాగే చివరికి గెలుపు తనదే అవుతుంది. మరణం తర్వాత కూడా ఒకవేళ తన భావాల వల్ల సమాజం ఇంకా మానవత్వం అభివృద్ధి చెందుతూ ఉంటే తన జీవితం సఫలమైనట్టే. మనిషి చనిపోవచ్చు, కాని తన భావాలు చనిపోలేవు. పుస్తకంలో రాసిందా? అది పుస్తకంలో ఏం రాయలేదు, కానీ మనసులో రాసుంది. అదే ఆలోచించి మీకు చెప్పాను. అలాగే ఏమనుకుని చెప్పానంటే, నేను పుస్తకం పేరు చెప్తే మీరు గంభీరంగా వింటారని. అందుకే. అలాగే నా భర్త నాకు వివరించినప్పుడు తను ఎప్పుడూ పుస్తకం పేరే చెప్తుంటారు. అంతే. అందుకేనా ఇది? పుస్తకంలో రాసుంది కదా, పుస్తకంలో రాసుంది కదా, పుస్తకంలో రాసుందంట. ఆ పుస్తకంలో ఈ పులియకి పిచ్చిగాని పట్టిందా ఏంటి? దుకాణంలో నుంచి తీసేశావు, సంపాదన అంతమైపోయింది. పాపం తను తట్టుకోలేకపోతున్నట్టుంది.